పురాణం ఉంది అంటున్నా సినిమా అయితే మొత్తం వేరే అర్థమైంది అనమాట సినిమా మాత్రం క్లైమాక్స్ మాత్రం 100% చూడాలన్న నెక్స్ట్ లెవెల్ సినిమా అనేది చాలా ప్రశాంత్ నీల్ చాలా చాలా కటౌట్కి తగ్గట్టు సినిమా తీశాడు. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఆ ఫైట్స్ కానీ లిటరరీ గూస్ బంప్స్. థియేటర్లో కూర్చుంటే రియల్గా గూస్ బంప్స్ వస్తాయి. అసలు ఈ రేంజ్లో వాడుకోవడం ప్రశాంత్ నీల్ వల్లనే అవుతుంది, ఏ హీరో ఏ డైరెక్టర్ వల్ల కాదు. అసలు ఇప్పుడే ఫస్ట్ డే కలెక్షన్ వచ్చింది, 170 crores దాటింది. ఇది పక్కా ఇండస్ట్రీకి పెద్ద హిట్. ఇంటర్వెల్లో ఊర మాసు. అసలు ఫ్రెండ్షిప్ చూస్తే అసలు మీరు అసలు ఆ ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళ బాండింగ్ కానీ అసలు కేక్ అంటే కేక. సిచ్యువేషన్ తగ్గట్టు అన్నీ చేస్తారు. కాళ్ళు పట్టుకోవడం వచ్చు, నరకడం వచ్చు. చాలా సూపర్ ఉందన్న మూవీ. నాకు తెలిసి చాలా పార్ట్స్ వస్తాయి. ఇది ఒకటి ఓన్లీ ఫర్ మనం 3 గంటల సినిమాలో నేను అనుకుంటున్నా ఇది ఒక 10 minutes మనం చూసినట్టు చాలా పార్ట్స్ వస్తాయని నేను అనుకుంటున్నా. ఈ సలార్ నుండి సెకండ్ పార్టే అనుకుంటున్నాం, కానీ సెకండ్ పార్ట్లో స్టోరీ చెప్పలేకపోతాడు. చాలా ఉంది ఇందులో చూపెడతాడు అనుకున్నా కానీ చెప్పకూడదు స్టోరీ. కానీ బాగుందన్న 100%. ఆ కటౌట్ చూసి నేను చెప్తున్నా, బాహుబలి అని చెప్పకూడదులే కానీ సలార్లో చూపెట్టిన కటౌటు ఎలాంటి మూవీలో ఇంకా చూపెట్టలేరేమో. బహుశా కల్కి డైరెక్టర్కి చెప్తున్నా, ఇంకా ముందు తీసే డైరెక్టర్లకి చెప్తున్నా, మరి ఇంకోసారి రీమేక్ తీసుకొని మరీ ప్రభాస్ని ఒకసారి కటౌట్ చూసుకోండి. సలార్ వచ్చిన తర్వాత నాకు తెలిసి 100 to 100% డైరెక్టర్లు అన్నీ మళ్ళీ రీకౌంట్ చేసుకోవాలి తన కటౌట్కి. అలా ఉంది. ప్రభాస్కి అయితే హ్యాండ్స్ అప్ అన్న. చాలా చాలా సూపర్గా ఉంది మూవీ అయితే. కానీ చాలా పార్ట్స్ వస్తాయి. మూవీ మాత్రం చాలా పార్ట్గా వస్తుంది నేను అనుకుంటున్నా. ఈ సెకండ్ పార్ట్లో అయితే స్టోరీకినా అవధి. ఈ సలార్ అయితే చాలా పెద్ద రాజ్యం నాకు తెలిసి. చాలా బాగుందన్న మూవీ అయితే, జబర్దస్త్గా ఉంది. కొత్త చింపి పార తెంగాడు. బాగుందన్న, బాగుంది మంచిగా ఉందన్న. సూపర్ ఉంది. ఫుల్ ఉంది. లాస్ట్లో అయితే హైలైట్ ఉంది. మొత్తం బీజిఎంతోనే నడుస్తుంది సినిమా అయితే. సూపర్ ఉంటుంది. పర్లేదండి, బాగానే ఉంది. పిక్చర్ చూడొచ్చు. స్టోరీ ఓకే, పర్లేదు. యాక్టింగ్ బాగానే ఉంది. చక్రపతిలకు ఉంది. కొట్టాడు బాక్స్ ఆఫీస్ బద్దలే. సూపర్ భయ, సూపర్ బ్లాక్ బస్టర్. అదిరిపోయింది సినిమా. సలార్ ప్రభాస్ కంబ్యాక్. సూపర్ ఉందన్న సినిమా. ఇంకోసారి చూడాలనిపిస్తుంది. కట్టోడు చూస్తే టీషర్ట్ మీద ఉంటాడు భయ. సూపర్ అనిపిస్తుంది. ఇంకోసారి చూడాలనిపిస్తుంది. ఇద్దర ఏంటంటే అమ్మ కాడ అది ఉంది. జర పార్ట్ 2 ఉందిగా, 2లో బాగుంటుంది. ఇంకా అది సలార్ యాక్షన్, ఫుల్ యాక్షన్ సినిమా అయినా సరే కొంచెం కామెడీ ఉంటుంది. ఆ సలార్ కట్అవుట్కి అంత సూపర్ ఉంటుంది సినిమా. ఇంకోసారి 10 సార్లు చూసినా బోర్ కొట్టాలంటే సినిమా. ఈ సినిమా దుమ్ము లేపేటట్టు సినిమా. ఇప్పటివరకు ప్రభాస్కి 3 సినిమాలు వేస్ట్ అన్నారు. ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చిన ప్రభాస్ అన్న. ఇప్పుడు బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తే ఈ సినిమా ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది. ఇంటర్వ్యూలో అయితే ఇంకా అద్దరిపోయింది. క్లైమాక్స్ అయితే ఇంకా అద్దరింది. మస్తు టెస్ట్. క్లైమాక్స్కి వచ్చేసరికి టెస్ట్ మనకి అర్థం కాదు అసలు. టెస్ట్లే వేరు. అది ఇట్లా ప్రశాంత్ నీల్ అట్లా చేసిండు మస్తు. ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చాడు ప్రభాస్ అన్న. మాకు సినిమా మాత్రం సూపర్ అన్న. బ్లాక్ బస్టర్ అంతే, బొమ్మ బ్లాక్ బస్టర్. అసలు చూస్తుంటే మాకు లేచి పూనకాలు వచ్చేస్తున్నాయి అన్న. ఇంకా సినిమాలో అట్లుంది అంతే. ఇంకా ఆయన స్క్రీన్ మీద కనబడితే చాలు, ఇంకా సీట్లు లేస్తాయి అంతే. ఇంక కనబడితే ఇంకంతే. ఇంకా చెప్పేది ఏం లేదు. ఇంకా సినిమా అయితే వండర్ఫుల్ బ్లాక్ బస్టర్ అన్న. ఇంకా చెప్పడానికి ఏం లేదు అందులో. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అసలు నిజమన్నా. ఇంకా ఆయన నిలబడుతున్న ఆ కట్అవుట్, వెనకొచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా అసలు ఇంకా మైండ్ బ్లోయింగ్ అన్న. ఆ విజువల్స్ ఇంకా మాకు మైండ్లోంచి వెళ్ళట్లేదు. సూపర్ ఉంది సినిమా అసలు. మైండ్ బ్లోయింగ్, ఆసమ్, వండర్ఫుల్. నేను సెకండ్ టైం వాచింగ్ మళ్ళీ.